ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద నుండును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును గాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కను దృష్టి, నీ దేవుడైన దేవాతి దేవుడి కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండబోతుంది. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది అంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారి దగ్గర. విరిగి నలిగిన హృదయం వారి దగ్గర ఉంటుంది. గర్వముతో ఉండే వారి మీద ఆయన కన్నులుండవో. అహంకారముతో ఉండే వారి మీద ఆయన కన్నులుండవో. గర్వముతో ఉండే వారి మీద ఆయన కన్నులుండవు. నాకే ఎందుకు ఎన్ని శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇంత రోదన అని మీరు బాధపడుతున్నారేమో, వేదన పడుతున్నారేమో. ప్రభువు కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు మన మీద ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మన మీద శ్రమలు రావాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి, వేదన రావాలి, దుఃఖము రావాలి. అప్పుడే ఆయన కన్నులు మన మీద పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు పుట్టాలి అంటే హన్నా నిందలు పడాల. చూడండి, సమూయేలు పుట్టాలి అంటే హన్నా నిందలు పడాలి. ఈరోజు ఏ నిందలతో వచ్చావో, ఏ అవమానాలతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీవు విరిగి నలిగితేనే, బాధల్లో ఉంటేనే, కన్నీళ్లతో ఉంటేనే, వేదనతో ఉంటేనే దేవుని కను దృష్టి నీ మీదకి దిగి వస్తుంది. కొట్టుగట్టిగా హల్లెలూయా. మొక్కజొన్న కంకి తెలుసా మీకు? ఎంతకు తెలుసా? మొక్కజొన్న కంకి అందరికి తెలుసా? కానీ కొంతమంది చేయలేపట్లేదు. నేనేం చేయాలి మరి? వాళ్ళకి తెలియదేమో. అమ్మ, మొక్కజొన్న కంకి తెలుసా? తెలుసు అంటే ఇట్లా కాదు, ఇట్లా అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొక్కజొన్న కంకి, పచ్చి కంకి 5 రూపాయలు ఉంటుంది. అదే పచ్చి కంకి పొయ్యి మీద కాల్చినామనుకోండి, ఎంత? 20 రూపాయలు. అదే పచ్చి కంకి ఎండబట్టి మంచిగా పాప్కార్న్ లాగా చేసినామనుకోండి, ఎంత? 50 రూపాయలు. 5 రూపాయలు ఉన్నటువంటి కంకికి 20 రూపాయలు ధర రావాలి అంటే పొయ్యిలో కాల్చబడాలి. ఇంకా వెయిట్ చేసి, ఇంకా కాల్చబడి, ఇంకా పాప్కార్న్ లాగా తయారైతే 50 రూపాయల ధర. హల్లెలూయా. ఇందు మూలముగా నేనేం చెప్తున్నానంటే,
మనకెన్ని నిందలు వస్తే, ఎన్ని శ్రమలు వస్తే, Amen. ఎంత వేదన వస్తే Amen. అంత ధర పలకబోతున్నావు నువ్వు. Amen. అంత ధర పలకబోతున్నావు. Amen. అంత విలువ రాబోతుంది. Amen. అంత వాల్యూ ఉండబోతుంది నీకు. God. కృప కలుగును గాక. Amen. కృప కలుగును గాక. Amen. హల్లెలూయా. శ్రమలు వస్తేనే, నిందలు వస్తేనే, కష్టాలు వస్తేనే, కన్నీళ్ళు వస్తేనే ధర పెరుగుతుంది. Amen. నాకు శ్రమలొద్దు, నాకు నిందలొద్దు, కష్టాలొద్దు, అప్పులొద్దు అంటే ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏ సమస్య రాదో. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మతేజ అనబడే నేను ఒంగోలులో మీటింగ్ పెట్టకుండా, విజయవాడలో మీటింగ్ పెట్టకుండా, హైదరాబాదులో మీటింగ్ పెట్టకుండా, కాకినాడలో మీటింగ్ పెట్టకుండా, అమలాపురంలో మీటింగ్ పెట్టకుండా, తాడేపల్లిగూడెంలో మీటింగ్ పెట్టకుండా, హన్మకొండలో మీటింగ్ పెట్టకుండా, కొత్తగూడెంలో మీటింగ్ పెట్టకుండా, ఆదివారం హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదము అని పాట పాడి 4 మాటలు చెప్పి ఆమేన్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎర్ర దుప్పటి కప్పుకొని చక్కగా పడుకుంటే సోమవారం చికెను, మంగళవారము మటను, బుధవారము చేపలు, గురువారం రొయ్యలు, శుక్రవారం గుడ్డు కూర. హల్లెలూయా. రోజుకొకటి తెచ్చుకొని మంచిగా తిని మళ్ళీ సండే రాగానే నిలబడ్డాననుకో, ఏ నిందలు రావు, ఏ అవమానాలు రావో. ఎవరైతే దేవుని కాడి మోస్తారో, ఎవరైతే రాత్రింపగళ్ళు పని చేస్తారో వాళ్ళకే శ్రమలు, నిందలు, కష్టాలు, అవమానాలు వస్తాయి. కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తున్నారని చెప్పి కాయలు కాయడం మానేయాలా చెప్పు తమ్ముడు? కాయలు కాస్తున్నాయి, రాళ్ళు కొడుతున్నారని కాయలు కాయడం మానేయాలా? ఇంకెక్కువ గాయాల. ఆమేనండి. హల్లెలూయా. ఇంకా కృపాధికం అవుతుంది, ఇంకా కృపాధికం అవుతుంది, ఇంకా కృపాధికం అవుతుంది. దేవుని కన్నులు నీ మీద పడాలి అంటే నువ్వు శ్రమల పాలు కావాలి, నిందల పాలు కావాలి. కొట్టు గట్టిగా చెబడు, కొట్టు గట్టిగా చెబడు, కొట్టు గట్టిగా చెబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. తన ఎడల యథార్థ హృదయము గల వారికి బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఆయన కను దృష్టి నీకేం తీసుకొస్తుంది? బలము తీసుకొస్తుంది. చెప్పండి, ఏం తీసుకొస్తుంది? బలం. అమ్మా, ఏం తీసుకొస్తుంది? బలం. బలం అంటే ఏంటి? ఏం తీసుకొస్తుంది అని? బలము ఇట్లా బలము తీసుకొస్తుంది. ఆమేనండి. పిడికిలి బిగించండి. ఏం తీసుకొస్తుంది? బలము తీసుకొస్తుంది. ఆయన కను దృష్టి నీ మీద పడినప్పుడు నువ్వు నూతన బలముతో నింపబడతావు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కను దృష్టి నీ మీద పడినప్పుడు బలము పొందుకుంటా. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. బలము పొందుకుంటాం. ఎటువంటి బలము? నూతన బలము. హల్లెలూయా. ఏ బలం? కండ బలం కాదు, జిమ్ము బలం కాదు,
ఆత్మీయ బలం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ బలము మన మీదకి దిగొస్తుంది. ఎప్పుడు కొంచెం మంచి చొక్కా మన మీదికి రాగానే ఒక 4 రూపాయలు జేబులోకి రాగానే ఈ గర్వం, ఈ అహంకారం ఉన్నవారి మీద దేవుని కనుదృష్టి ఉండదో. ఎవరి మీద ఉంటది? హన్న విరిగి నలిగిన హృదయముతో బహు దుఃఖక్రాంతురాలై ప్రభువు పాదాలు పట్టుకుంటుంది. నేను చాలా మందిని చూస్తా, ఏదో టైం పాస్ కోసం మందిరానికి వస్తారు, అంతేనా? టైం పాస్ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చినావు, ఎక్కడి నుంచో మందిరానికి వచ్చి ఇట్లా నిద్రపోతున్నావు అంటే నీ గుండెలో వేదన ఉందా? ఎందుకని నిద్ర వస్తుంది దేవుని మందిరంలో? గుండెలో వేదన ఉంటే నిద్ర రాదో. ప్రభువా నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు, ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యము జరిగించు, ప్రభువా నా కుటుంబంలో గొప్ప కార్యం జరిగించు అని ఎవరెవరైతే గోజాడతారో వారి జీవితంలో నా ప్రభు గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వస్తాడు. మండే అగ్నలే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవమారంభని ప్రవహించేరా. చప్పట్లు కొట్టాలి. అంత్యకాల ఆమేన్. చప్పట్లు కొట్టాలా? అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, సర్వజనుల కోసం గొప్ప కాల దినములివి. మండే నింపుమా, మండే ఆజ్ఞలే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, అన్య భాషలతో అభిషేకించు. హల్లెలూయా. నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ ఏం చప్పట్ల మైక్ ఇట్లా? ఇప్పుడు మీ దగ్గరికి వస్తా, నేను వేస్తున్నా. చూడండి గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టమ్మా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలముతో ఆయన దిగి రావాలి అంటే ఆయన కనుదృష్టి మన మీద పడాలి. ఆమేన్. ఆయన కనుదృష్టి మన మీద పడాలంటే ఆయన కనుదృష్టి మనలో బలాన్ని తీసుకొస్తుందంట, శక్తిని తీసుకొస్తుంది, బలాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొస్తుందా బలమా? విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారు. నిజమైన బలం అంటే ఏంటి? నీ ముఖము మీద ఉంచుతారు కదా,
వారిని క్షమించడమే నిజమైన బలం. ఆమేన్. కొట్టు గట్టిగా చెవలో, ఆమేన్. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కనుదృష్టి బలాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం. వారి ప్రాణము వారి ప్రాణము వారి ప్రాణమును ఆ మరణము నుండి తప్పించుటకును మరణము నుండి తప్పించుటకును కరువులో ఆ వారిని ఆ సజీవులుగా ఆ కాపాడుటకును సజీవులుగా కాపాడుకుంటుకును యెహోవా దృష్టి ఆ ఆయన యందు ఆ భయభక్తులు గల వారి మీదను ఆ ఆయన కృప కొరకు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటది. ఆయన దృష్టి ఉన్నవారు, ఆయన దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారికి మరణం లేదు. ఆమేన్, ఆమేనండి. ఆమేన్. డాక్టర్స్ అంటారు అనుకో, నువ్వు చచ్చిపోతావని, కానీ ఆయన కనుదృష్టి ఉంటే నీకు మరణము లేదు. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా. నీకు మరణం లేదు. ఎప్పుడు 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 ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు. ఒక్క నిమిషం నా వైపు చూడండి. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నదా? దేవుని కనుదృష్టి మన పైన ఉన్నదా? నా మీద దేవుని కనుదృష్టి ఉన్నది అని ఎంతమంది నమ్ముతున్నారు? మీ మీద, 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 మీ మీద. ఇంత కొంతమంది లేపుతున్నారు, ఇంత కొంతమంది లేపుతున్నారు. నా మాట మీకు అర్థం కాలేదనుకున్నా. అర్థమైందా మీకు? దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నదా? ఉందా? రాజ్ కుమార్ ఉందా? 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 ఉందో లేదో మీరు చేతులు లేపినంత మాత్రాన మీ హృదయాన్ని అడగండి. ఉందో లేదో మీ హృదయాన్ని అడిగితే మీ హృదయమే సమాధానం చెప్తుంది. ఆమేనండి, ఆమేనండి. ఉందో లేదో మీకు మీరే. నువ్వు ఉంది అన్నా అక్కడ ఒరిగేదేం లేదు, లేదు అన్నా అక్కడ ఒరిగేదేం లేదు. ఉంటే బలము పొందుకుంటావు, ఆమేన్. ఉంటే శక్తి పొందుకుంటావు, ఆమేన్. ఉంటే దీవించబడతావు. కొట్టు గట్టిగా చెబడు, కొట్టు గట్టిగా చెబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నీ దూతలపైనున్న అభిషేకం అధికముగా సువాసన వచ్చుచున్నది. నువ్వు కొట్టేసి. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. అమ్మగారు దేని గురించి, మమ్మీ దేని గురించి వాక్యం చెప్పారు? మీరా దేని గురించి? కేక వేయాలి, కానీ కేక ఎవరు పడితే వాళ్ళు వేయలేరు.
దేవుడు కనుదృష్టి మన మీద ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు యేసయ్యా అంటారు. ఎవరైతే దేవుని కనుదృష్టి లేరో మమ్మీ అంటారు, అమ్మా అంటారు. శ్రమ రాగానే, బాధ రాగానే, వేదన రాగానే దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళు ఎవరు? యేసయ్య తప్ప మనకు వేరే దిక్కు లేదని ఎవరైతే నమ్ముతారో వారు కేక వేస్తారు. ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో వాళ్ళు మనుషుల దగ్గరికి పరిగెడతారు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి నా మీద ఉన్నది, నాకు దేవుడే దిక్కు అని నమ్మగలగాలి. ఏం చేయగలగాలి? నమ్మగలగాలి. ఆమేన్. కృప కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అటువంటి విశ్వాసం నీలో ఉందా? ఉందా? దేవుడి కనుదృష్టి నీ మీద ఉన్నదా? అయితే ఒక్కసారి నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఎటువంటి చూపులు కావాలి? మనుషుల చూపులు ఎట్లుంటాయి తెలుసా? నువ్వు మంచి బట్టలు వేసుకుంటే చాలు, లేదా ఒక చైన్ కొనుక్కున్నావు అనుకో, లేదా మంచి చెప్పులు కొనుక్కున్నావు అనుకో, అన్నా అలా మంచి వాచ్ చేసుకున్నాం అనుకో, వాడు ఏంద్రు ఫాజిల్ వాచ్ చేసుకున్నాడు ఏంట్రో వాడు. ఒక మంచి కార్ కొనుక్కున్నాం అనుకో, చూపులన్నీ కారు వైపు ఉంటాయి. మంచి బైక్ కొనుక్కున్నా, ఇంటికి స్లాబ్ వేసినా చికాకే. మా సంఘంలో ఒక బ్రదర్ ఉంటాడు, ఇంటికి స్లాబ్ పడ్డది, ఇంటి వెనకాల నిమ్మకాయలు పసుపు కుంకం పడ్డది. అఫ్ కోర్స్ అవి మనల్ని ఏం చేయలేవు కనుకో, కాకపోతే ఈర్ష. నీదు ప్రేమ చూపులే నాకు చాలు. యేసయ్య చూపులు ఎలా ఉంటాయి? ప్రేమ, కరుణ, జాయి, దయ కలిగిన చూపులు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు. చప్పట్లు కొట్టాలా? థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, కళ్ళు మూసుకోవాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా.
ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. అయ్యా నీ ప్రేమ చూపులే మాకు కావాలయ్యా. మా పైన ఉన్న ప్రతి చెడు కను దృష్టి కాలిపోవాలి. యేసు నీ ప్రేమ చూపులే మాకు కావాలయ్యా. థాంక్ యూ లార్డ్. నీ నోట నుండి తేనె ఉలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురముగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురముగానున్నది. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అదే నేను వసించు స్థలము, అది నేను వసించు స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన చప్పట్లు కొట్టాలి. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 కీర్తన 32:8. హల్లెలూయా. కీర్తన గ్రంథం 32:8. నీకు ఉపదేశము చేసేదను, ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచి నీకు నీకు ఆలోచన చెప్పేదను, ఆలోచన చెప్పేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎటు నడవాలో నీకు చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? ఎటు నడవాలో చెప్తాడు, ఎటువైపు అడుగు వేయాలో చెప్తాడు, ఎటువైపు నడవాలో చెప్తాడు. నువ్వు ఏం చేయాలో కూడా దేవుడు చెప్తాడు. ఎప్పుడు? నా దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. నా దేవుని కన్నులు నీ మీద పడ్డప్పుడు. ఆమేన్. నా దేవుని కన్నులు మోషే మీద పడినాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మోషే నువ్వు నడు. అయ్యా వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతుందయ్యా, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉందయ్యా, ఏం చేయాలా? ఏ మోషే, నా కన్నులు నీ మీద ఉన్నాయి, నువ్వు నడువు. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నులు నీ మీద ఉన్నాయి, నువ్వు నడువు. ఎర్ర సముద్రం ఉందయ్యా, ఎర్ర సముద్రం ఉండని దాని తాతుండని నేను నడిపిస్తా. ఆమెనండి. మోషే మీద ఎవరి కన్నులు ఉన్నాయి? దేవుని కన్నులు ఉన్నాయి. ఏయ్ మోషే, నువ్వు నడువు. ఎర్ర సముద్రం రెండు పాయలైపోతుంది, రెండు పాయలు కాబోతా ఉంది. నీకున్న ప్రతి సమస్య
రెండు పాయలు కాబోతోంది. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. యేసు నామములో మీకున్న రోగం, మీకున్న వ్యాధి, మీకున్న అప్పులు యేసు నామములో రెండు పాయలు కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. రికమాల రమ శక్తి అల్ల రమ ఆయన కన్నులు మీ మీద పడబోతున్నాయి, మీ మీద పడబోతున్నాయి, మీ మీద పడబోతున్నాయి. ఆయన కన్నులు, హల్లెలూయా. చూడండి, ఆయన కన్నులు మీ మీద పడితే మీకు బలం. చెప్పండి చెప్పండమ్మా. ఆయన కన్నులు మీ మీద పడితే బలం. క్యాంపస్లో పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి. ప్రహరీ కట్టాలి ప్రభువా అనుకున్నాను, కానీ నాకు శక్తి లేదు. ఎలా ప్రభువా అనుకున్నాను. పోయిన ఆదివారం చర్చికి వచ్చారా? ఎంతమంది వచ్చారు? చూసారా ప్రహరీ? పోయిన వారం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది? ఆయన కన్నులు ఈ ప్రాంగణం మీద ఉన్నాయి కాబట్టి ఆ బలము. కొట్టు గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కన్నులు లేవు ఇక్కడ, యేసయ్య కన్నులు ఉన్నాయి. చెప్పండి యేసయ్య కన్నులు ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన కన్నులు మన మీద పడితే మనకు బలం వస్తుంది, మనకు విలువ వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నీ కన్నులు నా మీద పడాలంటే నేనేం చేయాలి? నీ మీద దేవుని కన్నులు పడుతున్నాయా, లూసిఫర్ కన్నులు పడుతున్నాయా? నీ కుటుంబం పైన దేవుని కన్నులు పడుతున్నాయా, లూసిఫర్ కన్నులు పడుతున్నాయా? చెడు కన్ను దృష్టి పడితే నీ జీవితంలో ఫలింపు ఉండదు, నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. దేవుని కన్నులు పడితేనే నువ్వు దీవించబడతావు. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కను దృష్టి నీ మీద పడును గాక. చెప్పండి గట్టిగా, యేసయ్యా. చెప్పండి గట్టిగా, యేసయ్యా, నీ కను దృష్టి నా పైన పడును గాక. తల మీద చేయి పెట్టుకోండమ్మా, రెండు చేతులు పట్టుకోండి. యేసయ్యా, 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 మీ కను దృష్టి మా కుటుంబాల పైన యేసు నామములో పడును గాక, యేసు నామములో పడును గాక, యేసు నామములో పడును గాక, యేసు నామములో పడును గాక. నువ్వు అడిగిన వెంటనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, అద్భుతము జరగబోతుంది, అద్భుతము జరగబోతుంది, అద్భుతము జరగబోతుంది, అద్భుతము జరగబోతుంది. అయ్యా, నా జీవితంలో అద్భుతము జరగాలయ్యా. అడగండి, అయ్యా, నా జీవితంలో అద్భుతం జరగాలయ్యా. లేచి నిలబడదాం. అయ్యా, నా జీవితంలో అద్భుతం జరగాలయ్యా. చెప్పండి, రెండు చేతులు పైకి లేపి, నా జీవితంలో అద్భుతం జరగాలయ్యా. నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి అయ్యా. అయ్యా, నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. నా జీవితంలో అద్భుతం జరిగించండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం జరగాలయ్యా.
నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి, నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి, నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాల. అడగండి, యేసయ్యని అడగండి, యేసయ్యని అడగండి. అయ్యా నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మీద ఉన్న ప్రతి చెడు కనుదృష్టి తొలగిపోవాలంటే ఒకటే, నా దేవుడు నీకు తోడుగా ఉండాలి. నా దేవుని కనుదృష్టి నీ మీద పడాలి. నా దేవుని కనుదృష్టి నీ మీద పడాలి. హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీ కన్నీరు తుడవబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కన్నీరు కార్చు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యు యేసయ్యా, నువ్వంటే ప్రాణమయ్యా నాకు. ఐ లవ్ యు యేసయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా.
కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ఆశలే ఆవిరైపో, అవునయ్యా, మా ఆశలే ఆవిరైపోయినా, బ్రతుకే భారమైపోయినా మీ కొరకు నిలబడతాం. తలల మీద ప్రతి ఒక్కరు తలల మీద చేతులు పెట్టుకుందాం. అయ్యా, మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. అయ్యా, మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. అయ్యా, మా పరిచర్యలో అద్భుతాలు జరిగించండి. అయ్యా, నీ కొరకు మేము బ్రతకాలయ్యా, మీ కొరకు మేము బ్రతకాలయ్యా. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. ఈ అప్పులు మాకొద్దయ్యా, ఈ అనారోగ్యం మాకొద్దయ్యా. మమ్మల్ని దీవించు, అడగండి. యేసయ్యా, యేసయ్యా, మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు. అడగండి. అయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నీ కన్ను దృష్టి మా పైన ఉండాలయ్యా, మీ కన్ను దృష్టి మా పైన ఉండాలయ్యా, మా కన్ను దృష్టి మా పైన ఉండాలయ్యా, నీ కన్ను దృష్టి మా పైన ఉండాలయ్యా. అయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా, దీవించండి, దీవించండి. చూడండి ప్రియ దేవుని జనాంగమా, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. ప్రహరీ కట్టుబడి జరుగుతుంది. మన మందిరానికి ఇప్పటి వరకు వాష్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు. నా దేవుని మందిరానికి ఇప్పటి వరకు బాత్రూమ్స్ లేవు. నా కష్టార్జితంలో నుంచి నేను రేకులు ఇస్తానన్నా, ఐరన్ ఇస్తానన్నా, లేదా సిమెంట్ ఇస్తానన్నా, అన్నా నేను ఇసుక పంపిస్తానన్నా, లేదా నేను స్పాన్సర్ చేస్తానన్నా అన్నవారు ఒక తీర్మానం తీసుకోండి. లేదా నేను రన్ చేస్తున్నటువంటి అనాథ శరణాలయానికి ఒక పూట లేదా ఒక రోజు నేను భోజనం పెడతాను. నేను తీర్మానం తీసుకుంటున్నాను, ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను అన్నవారు ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. చూడండి, దేవుని మందిరంలో ఖర్చు పెట్టిన వారు 1000 దంతలుగా దీవించబడతారు. దేవునికిచ్చి మోసపోయిన వారు ఎవరు లేరో. నా దేవుని మందిరంలో విత్తుతే నీ పంట దీవించబడుతుంది, నీ ఉద్యోగం దీవించబడుతుంది. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఎన్వలప్ కవర్స్ ఇవ్వండి. ఈరోజు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను అన్నవారు మీరు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా స్తోత్రం, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నారు. వారికి 1000 దంతలుగా 100 అంతలుగా ప్రతిఫలం కలుగచేయండి. బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక బలమైన తీర్మానం, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు, భారభరితమైనటువంటి పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పుతాను అన్నవారు మీ కుడి చేతులు చూపించండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు నేను స్పాన్సర్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను, స్పాన్సర్ చేయాలని ఒక ఆశతో ఉన్నవాను అన్నవారు మీరు ముందుకు పరిగెత్తుకుంటూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు నేను స్పాన్సర్ చేస్తాను అన్నవారు ముందుకు రండి. మీ కొరకు నేను భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరైనా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు నేను గుప్పిళ్ళు విప్పుతాను అన్నవారు మీరు ముందుకు రండి. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు, మీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి,
బిడ్డలను దీవించండి. యేసు నామములో బిడ్డలు దీవించబడుదురుగాక. యేసు నామములో బిడ్డలు దీవించబడుదురుగాక. యేసు నామములో బిడ్డలు దీవించబడుదురుగాక. దీవించబడుదురుగాక. ఎంతైతే స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు 1000 అంతలుగా 100 అంతలుగా ప్రతిఫలము కలుగునుగా. బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు అక్కడికి వెళ్ళండి, మీ నేమ్స్ రాపండి అక్కడ. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్, ఎన్వలప్స్ మీ సొంతం చేసుకోండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్య, సంఘానికి భారం ఉండాలి. ఈరోజు మన సంఘానికి భారం లేదు. బరువంతా కూడా ఒక్కడనే మోస్తున్నా నేను. బరువంతా ఒక్కడనే. మన మందిరానికి బాత్రూమ్స్ ఉన్నాయా చెప్పండి? సంఘ బిడ్డలారా చెప్పండి, ఉందా? మన సంఘానికి వాష్రూమ్స్ లేవు. ఇంకెప్పుడు గుప్పిళ్ళు విప్పుతారు? ఇంకెప్పుడు? కోతకాల పండగల లాగా పెట్టి అలా చేస్తేనే గుప్పిళ్ళు విప్పుతారా? దేవుని మందిరం పట్ల భారం లేదా? తేజన్న చూసుకుంటాడులే, తేజన్న చూసుకుంటాడులే. నేను మనిషినే కదా, ఒక్కడిని ఎంతమందిని పోషిస్తున్నానో మీ అందరికీ తెలుసు. కానీ సంఘానికి భారం ఉండాలి. మందిరంలో వాష్రూమ్స్ కట్టుబడి జరుగుతుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన జరగబోతుంది. ఇట్లా మమ్మీ మెడలో ఉన్న బంగారం అంతా కూడా బ్యాంకులో పెట్టేసి వచ్చేసినాం. ఎందుకు తెలుసా? దేవుని పని జరగడం కోసం అంత బ్యాంకులో పెట్టేసినాం. లేకపోతే 40 రోజుల ఉపవాస ప్రార్థన చాలా కష్టం. చాలా పనులున్నాయి. ప్రహరీకి ప్లాస్టింగ్ కావాలా, వాష్రూమ్ కావాలా, పైప్ లైనింగ్, సెప్టిక్ ట్యాంక్ కట్టాలి. చాలా 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 పనులున్నాయి. ఎంతకాలం? మీకు నేనేం చెప్పలేను. సంఘానికి కూర్చోండి. సంఘానికి భారం ఉండాలి, భారం ఉండాలి.